बोलो सोनिया गांधी सोनिया गांधी चलो भाई दामा चलो भाई दामा चलो भाई दामा चलो भाई दामा తెలుగులో మీటింగ్ అవుతుంది సోనియా గాంధీది రేవంత్ రెడ్డిది ఇందిరా గాంధీది మీటింగ్ కి అంటే ఇప్పుడు కేసీఆర్ వచ్చి లేకపోతే వాళ్ళ కొడుకు కేటీఆర్ వచ్చి తాండకు వచ్చిన వాళ్ళు మొత్తం ఇంట్లో వచ్చిన వాళ్ళకు కోటి రూపాయలు ఇస్తా అంటే ఒక తాండకి మేము పైసలకు చూడం మా అభిమానం మాకు అప్పటి నుంచి ఇందిరమ్మ మాకు చూసుకుంటా వచ్చింది మాకు హెల్ప్ చేసుకుంటా వచ్చారు గరీబోళ్ళకి ఇండ్లు ఇచ్చుకుంటా వచ్చారు కోట్లు ఇచ్చినా మారరు మీరు. మారు 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసిన అరాచకాలు ఆ అరాచకాల వల్లే ఆయన ఓటమి కారణం అయిపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం గారు. ఇప్పుడు గతంలో కేసీఆర్ చేయని పనులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేశారు. 1,05,00,000 జనాభాకి రేషన్ కార్డులు పంపిణీ స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తున్నారు. గతంలో రాలేదా రేషన్ కార్డులు? గతంలో రాలేవు. కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డులు లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో గత పింఛన్లు వృద్ధులకు గిట పింఛన్లు సరిగా రాలేదు. ఉన్న భూములను దోచుకున్నాడు. ఇప్పటికి గిట జనాలు బాధపడుతూనే ఉన్నారు. కేసీఆర్ కి ఇప్పటికి తిట్టుడు మీద ఉన్నారు జనాలు. ఇప్పుడు బయటకు వచ్చినా మళ్ళీ నమ్మేటట్టు లేరు. నిన్న మొన్న మన సంగారెడ్డి నియోజకవర్గంలో కూడా ఉన్న ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యే బాబు ఏం పేరే? నా పేరు లోక్యానాయక్. లోక్యానాయక్ ఎక్కడ నుండి వచ్చారు? హనుమాన్ నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మీరు. సో ప్రస్తుతం కూడా మీరేనా సర్పంచ్? ఓకే ఓకే. ఏంది ఇంతమంది బలగం బాగానే ఉంది వెనకాల? ఇవాళ మంచి రోజు. రేవంత్ రెడ్డి సార్ సీఎం వస్తున్నాడు కాబట్టి మా పార్టీ ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాబట్టి మేము అందరూ మా తాండవులు విశ్వాసంతో మేము రావడం జరిగింది. ఇందిరాగాంధీ టైం నుంచి మీరు కాంగ్రెసేనా? కాంగ్రెస్. ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఇప్పుడు రేషన్ కార్డ్, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు అన్నీ మా ఇందిరాగాంధీ గవర్నమెంట్, సోనియా గాంధీ గవర్నమెంట్, మా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మా లేనోళ్ళకు గరీబోళ్ళకు సాయం చేస్తుంది. కాబట్టి మేము మా పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మా రేవంత్ రెడ్డి సార్, మా కాంగ్రెస్ పార్టీ అభిమానం మాకు. కాబట్టి మాకు నుంచి మాకు ఇందిరాగాంధీ మాకు వెనకటి నుంచి మీకు ఇందిరాగాంధీ. ఇప్పుడు మరి ఈ 2-3 ఏళ్ళ వాతావరణం మారిపోయింది. ఇక రేవంత్ రెడ్డి గెలవాడు, ఇక మళ్ళా కేసీఆర్ వస్తాడు? లే సార్, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గెలుస్తాడు మా సార్. మళ్ళా గెలుస్తాడు తప్పకుండా. కాంగ్రెస్ మళ్ళీ అధికారులకు వస్తుంది. ఎట్లా? ఇప్పుడు రేషన్ కార్డు ఇన్ని రోజుల నుంచి 10-12 సంవత్సరాల నుంచి ఎవరు దిక్కులేరు. ఇప్పుడు ఇండ్లు కూడా ఎవరు ఇయ్యలేరు. వస్తున్నాయి ఇందిరామిండ్లు మీకు? వస్తున్నాయి. రేషన్ కార్డులు, సన్న బియ్యము, మంచి మంచి పనులు. ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి సార్ ముందుకైనప్పటి నుంచి మాకు బిల్డింగ్ పనులు కానీ, రోడ్స్ కానీ, మోరీలు కానీ మొత్తం మాకు మంచిగా సౌకర్యాలు అవుతున్నాయి. పనులు కూడా చెప్పిస్తారు. మీరు ఏం చేసుకున్నా కేసీఆర్ బయటకు రాని రోజులే. కేసీఆర్ ఒకసారి బయటకు వస్తే మీ పని కథమే అడగ. ఏ కథం కాదు. 10 ఏళ్ళు పాలనలో గరీబులకు ఒక బయటికి వచ్చి ఇట్లా చూసుకోలేడు అనమాట. ఇప్పుడు కళ్ళ ముంగట కేసీఆర్ ఇచ్చిండా రేషన్ కార్డ్, సన్నబియ్యం కేసీఆర్ ఇచ్చిండా, ఇందిరమ్మ ఇండ్లు కేసీఆర్ ఇచ్చిండా, ఇప్పుడు మా రేవంత్ రెడ్డి ఇస్తుండు.
కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ బాగాలేకుండా ఏం లేదు గులిపోతున్నది ఆడంటే ఆడనే అంతేనా? అంతే 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 ఇప్పుడు ఇందిరా ఏమీ లేదు. ఆ. గరీబోల మా లంబడోళ్ళ గరీబోల భూములన్నీ దోసుకొని తిన్నాడు. అంతేనా? ఆ ఇప్పుడు దాకా భూముల కాకొచ్చింది. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి పరిపాలనలో భూములు కూడా అవుతున్నాయి. అన్ని గరీబోలకు సౌకర్యాలు అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ జగ్గారెడ్డిది ఎట్లుంటది భయ్యా? జగ్గారెడ్డిది ఫుల్ మెజార్టీ ఫుల్. మాకు సంతోషము. మాకు లీడర్ అంటే మా జగ్గారెడ్డి సార్ గెలుస్తాడా ఈసారి జగ్గారెడ్డి మళ్ళా? ఫుల్ మెజార్టీతో. మరి మొన్న ఎట్లా అయింది మరి? అయితే అయింది సార్, అట్లా అయింది కొద్దిగా కొద్దిగా మళ్ళా గెలుస్తాడు గెలుస్తాం, గెలిపిస్తాం మేము తప్పకుండా గెలిపిస్తాం. ఇప్పుడు వాళ్ళ మేడం తిరుగుతుందా మంచి చెడు మంచి చెడు మొత్తము చూసుకుంటారు. మేము కూడా బిల్డింగ్లు కట్టిస్తున్నాము. గ్రామ పంచాయతీలో మేము అన్ని మోరీలు గాని ఇప్పుడు కంపౌండ్ వాళ్ళు గాని సిసి రోడ్లు గాని అన్ని పనులు ఇస్తున్నారు గవర్నమెంట్. మేము చేస్తున్నాం. కాంగ్రెస్ మళ్ళీ వస్తుంది, రేవంత్ రెడ్డి తప్పకుండా వస్తుంది. కాంగ్రెస్ కే ఓటేస్తాం మేము, జగ్గారెడ్డికే గెలిపిస్తాం మేము. మళ్ళా జగ్గారెడ్డికి జగ్గారెడ్డి అంటేనే మాకు ఇష్టం అందరికి. ఇవాళ మీటింగ్ వచ్చిరని చెప్తారా ముచ్చట లేకపోతే పింఛన్ లేను, పింఛన్ రాలే, ఇల్లు రాలే. మంచి పని చేస్తే మంచిగా రేవంత్ రెడ్డి మంచిగానే చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళా కేసీఆర్ మీటింగ్ వచ్చి వీళ్ళంతా మళ్ళీ కేసీఆర్ కు ఒక ఓటు కూడా పడదు. అంతేనా? అంతే అంతే. డిపాజిట్ గల్లత్ కేసీఆర్ కి కాదు. మీ తాండాకు వచ్చి మీ ఊరికి వచ్చి తాండా ఎన్ని తాండాలు ఉన్నాయి, అన్ని తాండాలు మొత్తం కాంగ్రెస్ కే. అంటే ఇప్పుడు కేసీఆర్ వచ్చి లేకపోతే వాళ్ళ కొడుకు కేటీఆర్ వచ్చి తాండాకు వచ్చిన వాళ్ళు మొత్తం ఇంట్లో వచ్చిన వాళ్ళకు ₹1 ఇస్తా అంటే ఒక తాండాకి మేము పైసలకు చూడం. మా అభిమానం. మాకు అప్పటి నుంచి ఇందిరమ్మ మాకు చూసుకుంటా వచ్చింది. మాకు హెల్ప్ చేసుకుంటా వచ్చారు. గరీబోళ్ళకి ఇండ్లు ఇచ్చుకుంటా వచ్చారు. ఇది గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసిన అరాచకాలు, ఆ అరాచకాల వల్లే ఆయన ఓటమి కారణమైపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి, సీఎం గారు. ఇప్పుడు గతంలో కేసీఆర్ చేయని పనులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేశారు. 1,05,00,000 జనాభాకి రేషన్ కార్డులు పంపిణీ, స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తున్నారు. గతంలో రాలేదు రేషన్ కార్డులు. గతంలో రాలేవు. కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డులు లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో గత పింఛన్లు, వృద్ధులకు గిట పింఛన్లు సరిగా రాలేదు. ఉన్న భూములను దోచుకున్నాడు. ఇప్పటికి గిట జనాలు బాధపడుతూనే ఉన్నారు. కేసీఆర్ కి ఇప్పటికి తిట్టుడు మీద ఉన్నారు జనాలు. ఇప్పుడు బయటకు వచ్చినా మళ్ళీ నమ్మేటట్టు లేరు. నిన్న మొన్న మన సంగారెడ్డి నియోజకవర్గంలో కూడా ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారికి ఏ పని చేయని చేత గాని దద్దమ్మల్లా ఇంట్లో కూర్చొని ఉన్నాడు. మా లీడరు ఏ స్టేజ్ లో లేకున్నా గానీ, ఏ పదవిలో లేకున్నా మా జగ్గారెడ్డి గారు ముందుండి ఇప్పుడు సంగారెడ్డి మున్సిపాలిటీకి 1,200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాడు. పని నడుస్తూనే ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు ఇప్పుడు మా పంచాయతీ హనుమాన్ నగర్ లో గానీ, ఇంకా చుట్టుపక్కల పంచాయతీలలో గానీ సిసి రోడ్లు, మోరీలు ఇప్పుడు మేము సర్పంచ్ పదవిలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్క పంచాయతీలో కోటి రూపాయల పని శాంక్షన్ చేయించాడు. పనులు జరిగాయి. అదే కేసీఆర్ పనులు జరగలేదు. కేసీఆర్ దోచుకున్నాడు జనాలకు. కేసీఆర్ ఏం చేసిండు అప్పుడు? ఇప్పుడు గరీబులకు ఉచిత కరెంట్ ఇస్తుండు, ఉచిత గృహ మధ్య ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ పేరు మా దగ్గర డబుల్ బెడ్రూమ్ కట్టించాడు. మొత్తం కూలుతున్నాయి. ఇప్పుడు ఎవరికి పంపిణీ కూడా ఇవ్వలేదు, ఇవ్వరికి ఇవ్వలేదు, ఇప్పుడు వరకు ఇవ్వలేదు. ఏం చేస్తారు జనాలు? 6 గ్యారెంటీలు 99 కాదు 100% 6 గ్యారెంటీలు సక్సెస్ అయినాయి. మా దగ్గర సక్సెస్ అయినాయి, నడుస్తున్నాయి పనులు గిట, అభివృద్ధి అయినాయి. ఇంకా ముందు చేస్తూనే ఉంటాం. కాంగ్రెస్ హయాంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ లో జరగని పనులు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. ఒకటే తాండా నుంచి వచ్చారా? ఒకటే. 10-12 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేవంటారు. నిజంగా లేవు. మాకు పెళ్ళై 12 years అవుతుంది. అప్పటి నుంచి రేషన్ కార్డు నా పేరే లేదు, బియ్యం కూడా రాదు మాకు అసలు. ఇప్పుడు ఈ ఇయర్ నుంచి బియ్యం వస్తుంది, రేషన్ కార్డు లో నేమ్స్ ఉన్నాయి. మా పిల్లల నేమ్స్ కూడా ఇప్పుడే ఎక్కినాయి. సంతోషం అనిపిస్తుందా? చాలా సంతోషం. ఇంకా మహిళా సంఘాలు ఉన్నాయా మీ ఊర్లో? సంఘాలు ఉన్నారా? గ్రూప్స్ ఉన్నాయా? ఇంకా మీకు ఏమైనా రుణాలు ఇట్లా తీసుకుంటారా? లోన్లు ఇట్లా తీసుకుంటారా? సో రేవంత్ అన్న అన్ని మహిళలకే చేస్తుండు కదా ప్రతిదీ.
అన్ని మీకే ముందర పెడుతున్నాడు కదా. మేము కట్టినాము మళ్ళా తీసుకున్నాము, లోన్లు ఇచ్చిర్రు మాకు. అది మేము డాక్రా గ్రూప్ అవి మళ్ళా వేరే లోన్లు కూడా అన్ని తీసుకున్నాము. మీరు తీసుకుంటారు మళ్ళా కడతారు మహిళలు కడుతున్నాము, తీసుకుంటున్నాము, కడుతున్నాము. కరెక్ట్ టైం కి కడుతున్నాము. సృష్టి లేదు కదా, మీరు అడిగారు కదా ప్రశ్న. మహిళలు ఏంది సృష్టి లేదు కాబట్టి ముందు మహిళల్ని ఎంచుకుంటున్నారు. ఇప్పుడు మీరు రేషన్ విషయంలో తను చెప్పింది, రేషన్ విషయంలో మా బాబుకి 5 years నిండలేదనేసి కేసీఆర్ కట్ చేశాడు. అంటే 5 years ఉన్నవాడే అన్నం తింటాడా? 5 years లోపు వాడు అన్నం తింటాడా? గడ్డి తింటాడా? 5 years దాటిన తర్వాత పేరు ఎక్కిస్తారా? అంతకుముందు వాడు గడ్డి తింటాడా? తల్లిపాలు సరిపోతాయా? అలా చాలా మంది కట్ చేసారు. ఇప్పుడు అందరివి యాడ్ చేసినందుకు మాకు చాలా హర్షం మేము వ్యక్తం చేస్తున్నాము. ఒక్క మంది కారణి వస్తున్నారు మా వాళ్ళు. చేస్తారు సోనియా గాంధీ సోనియా గాంధీ చలో బాయి దామా, చలో బాయి దామా, చలో బాయి దామా, చలో బాయి దామా, సాగరేడి మా మిటేగి వెరీతా, సాగరేడి మా మిటేగి వెరీతా, సాగరేడి మా మిటేగి వెరీతా, సాగరేడి మా మిటేగి వెరీతా, మిటేగి వెరీతా, గాంధీ మిటేగి వెరీతా, సాగరేడి మిటేగి వెరీతా, సాగరేడి మిటేగి వెరీతా, సాగరేడి మిటేగి